మత్స్యవంశీయులు నిర్మించిన అతి పురాతన వైభవ శైవాలయం చోడవరం గౌరీశ్వర ఆలయం. చోళరాజులు, విజయనగర రాజులచే పునర్వైభవాలు పొందిన చారిత్రాత్మక ఆలయం చోడవరం శివాలయం. స్వయంభూ మూల విరాట్గా వెలుగొందుతున్న గౌరీశ్వరుడు ఆలయం విశిష్టతపై మన వీబీసీ ఆన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. శంకరుడి అంత సులభ ప్రసన్న దైవం మరి లేడు. నమ్మి కొలిచిన వారి పాలిట ఆత్మబంధువు సర్వేశ్వరుడు. సకల దేవతలకు ఆరాధ్యనీయుడు, సమస్త ఋషులకు పూజనీయుడుగా ఆ మహాదేవుడు అలరారుతున్నాడు. అలాంటి ఆది దేవుణ్ణి తురుష్కులు ధ్వంసం చేయాలని చూసిన భిన్నమైన ఆకృతిలోనే భక్తులకు చక్కగా దర్శనమిస్తున్నాడు. చోడవరం గౌరీశ్వరుని శివలింగాన్ని దర్శించుకుని తరిద్దాం. ఓం నమస్వాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఉత్తరాంధ్రలో వెలిసిన ఉమ్మడి జిల్లా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలోను, చోడవరం నియోజకవర్గంలో, చోడవరం టౌన్లోను గౌరీ సమేత స్వామివారి ఆలయం యొక్క ప్రతిష్టత, దీన్ని వివరించడానికి కొడమంచిలి చలపతి ద్వారాగా మనం విందాం. విశాఖ జిల్లా చోడవరం క్షేత్రంలో తనంత తానుగా వెలసిన శైవాలయం ఈ స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామివారి దేవస్థానం. శివుడు తన అర్ధ శరీరాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడు అనిపించుకోవడమే కాదు, తన పేరులో కూడా తన సతిని అర్ధభాగం చేసుకుని గౌరీశ్వర అని పిలిపించుకుంటున్నాడు, భక్తుల చేత కొలిపించుకున్నాడు. పట్టణంలోని స్వయంభూ గౌరీశ్వర ఆలయానికి 800 సంవత్సరాల చరిత్ర ఉంది. స్థల పురాణం ప్రకారం సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంత పాలకుడు గౌరీశ్వరుడు అనే శివభక్తుడికి శివుడు కలలో కనిపించి కోటకు తూర్పు దిక్కున గంగాదేవితో కలిసి కొలువై ఉంటానని చెప్పారు. తరువాత కలలో కనిపించిన ప్రదేశంలో రాజు తవ్వకాలు నిర్వహించగా చుట్టూ గంగతో నిండి ఉన్న ప్రదేశంలో 4 అడుగుల ఎత్తైన శివలింగం కనిపించింది. అదే ప్రాంతానికి కొద్ది దూరంలో నందీశ్వరుడు విగ్రహంతో పాటు ద్వారపాలకుల విగ్రహాలు కనిపించాయి. దీంతో విగ్రహాలు శివలింగం కనిపించిన ప్రదేశంలో రాజు గౌరీశ్వరుడు శివాలయాన్ని నిర్మించి ఘనంగా పూజలు నిర్వహించారు.
అయితే కాలక్రమంలో చోళరాజుల పాలనలో ఈ ప్రాంతంలో తురష్కులు సాగించిన దండయాత్ర సందర్భంగా ఈ శివాలయం ఆక్రమణకు గురైంది. తురష్కుల దాడిలో ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆగ్రహించిన నందీశ్వరుడు తురష్కుని సేనలను తొక్కి చంపినట్టు చెబుతారు. ఆ తరువాత రాజు గౌరీశ్వరుడు ధ్వంసమైన శివలింగం స్థానంలో కొత్త లింగం ప్రతిష్ఠించాలని చేసిన ప్రయత్నాలకు అడ్డు చెప్పిన శివుడు శివలింగానికి యథావిధిగానే ఉంచాలని ఆదేశించడంతో అప్పటి నుంచి శిథిల శివలింగానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో తురష్కుల దాడికి గురైన శివలింగమే ఇప్పటికీ ఉంది. స్వయంగా భువ నుంచి బయటపడినందున ఈ ఆలయం స్వయంభూ ఆలయంగాను రాజు గౌరీశ్వరుడి పేరుతో కలిసి వచ్చేలా ఈ ఆలయం స్వయంభూ గౌరీశ్వర ఆలయంగా పిలుస్తారు. గర్భాలయంలో నేలమట్టానికి కొంచెం దిగువన పానపట్టంపై ఛిద్రరూప శివలింగంగా దర్శనమిస్తున్నాడు. భారతదేశంలోకెల్లా గంగా సమేతంగా వెలసిన గౌరీశ్వర లింగం ఇదే కావడం విశేషంగా ఇక్కడ అర్చకులు చెబుతున్నారు. పైన ఆకాశధార పాత్రలో నుంచి నిత్యం బొట్టుబొట్టుగా జారే జలంతో నిత్య అభిషేకం పొందుతుంటాడు. గౌరీశ్వర ఛిద్రలింగాకారానికి నీరు, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర వంటి పంచామృతాలనే కాక కొబ్బరి నీళ్లు, తేనె, పసుపు వంటి వాటితో కూడా అభిషేకాలు చేస్తారు. గౌరీపతి అయిన ఈ పరమేశ్వరుడు ఎక్కడ నెలకొన్నా అక్కడ ఓ కోలాహలం వర్ధిల్లుతుంటుంది. విశాఖ జిల్లా వాసులు అయిన మత్స్యరాజులు ప్రతిష్ఠించినట్లుగా చెప్పబడుతున్న చోడవరం శివాలయం కూడా నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. గౌరీశ్వరుని ప్రధాన ఆలయం, గర్భగుడి, రాజగోపురాలు, మండపాలు, ప్రదక్షిణ మార్గంలో నెలకొన్న వివిధ దేవతా ప్రతిమలతో ఆవరణమంతా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. శివాలయం ధ్వజస్తంభం అగ్రభాగాన త్రిశూలం, పాదభాగాన వక్రతుండ చిరు విగ్రహం తీర్చిదిద్దబడి ఉంటాది. గౌరీశ్వరి అంతరాలయం ముందు నందీశ్వరుని రాతి శిల్పం ఓ ప్రత్యేకమైనదిగా విరాజిల్లుతుంది. ఆ నందీశ్వరుని ఒంటి నిండా పసుపు కుంకుమ బొట్లతో ఆ విలక్షణ ఆకృతి కళ్ళకు కట్టినట్లుగా ఉంది. ఈ నంది విగ్రహం ఈ ఆలయ చారిత్రక విశేషాన్ని చూపుతున్న భంగిమలో ఉంటుంది. ఆ రాజగోపురం దాటి లోపలికి వచ్చిన తీర్థయాత్రికులకు కైలాస పర్వతాల మధ్యలో శివపార్వతులు ఈ జగతికి తల్లిదండ్రులుగా ఆసీనులైన భారీ విగ్రహ సముదాయం. చూసేవారికి తాము నిజంగా కైలాసానికే వచ్చామా అన్నంతగా ఆకర్షిస్తాయి. నా పేరు సకల సూరిబాబు. చోడవరం శ్రీ స్వయంభూ గౌరీశ్వర స్వామి ఆలయం 800 సంవత్సరాల క్రితం పుట్టబడినది. అంటే స్వయంభూగా వెలిసింది. ఈ స్వయంభూ గౌరీశ్వర స్వామి దర్శించుకున్న వాళ్ళకి ఏ పని అనుకున్నా విజయవంతం అవుతుంది. అందుకని స్వయంభూ గౌరీ దేశాల నుంచి కూడా మన విశాఖ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అన్ని జిల్లాలో ఏపీ, తెలంగాణ నుంచి కూడా ఈ చోడవరం స్వయంభూ గౌరీశ్వరుని దర్శించుకోవడం అవుతుంది. అలాగే శివరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసం పర్వదినాలు ప్రత్యేక పర్వదినాలుగా ఈ స్వయంభూ గౌరీశ్వరుని దర్శించుకుంటారు. అలాగే సోమవారం పూట ప్రతి సోమవారం స్వామిని దర్శించుకొని ప్రదర్శనలు చేసుకొని 101 సార్లు ప్రదర్శనలు చేసి స్వామిని ఏమనుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది. కాబట్టి ఈ స్వయంభూ గౌరీశ్వర స్వామిని నిదర్శనంగా చెప్పవచ్చు. Namah Shivaya.
మహాదేవుడు అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు పోస్తే శివమెత్తి కరుణ కురిపిస్తాడు. ఈ గౌరీశ్వరుని గుడిలో శివసతీ పార్వతి గౌరీదేవిగా, తనయుడు కుమారస్వామి తన ఇరుసతులతో కొలువై దర్శనమిస్తున్నారు. స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామి ఆలయానికి ప్రధాన ఉపమందిరంలో పార్వతీదేవి గౌరీదేవిగా కొలువై ఉంటుంది. గౌరీదేవి ప్రతిమ నల్లని శిలామూర్తిగా ఎర్రటి చీర ధరించి తగు ఆభరణాలు ధరించుకుని ఉంటుంది. పద్మపీఠంపై ఆసీనురాలై ఆ తల్లి అభయమిస్తూ అనుగ్రహ దేవతగా దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. ఈ ఆలయ ఆవరణలోని 12 జ్యోతిర్లింగాల వివరాలు గోడకు అమర్చి ఉంటాయి. ఇంతటి విశిష్టత గల ఆలయంలో ముఖద్వారం ముందు నుండి రావి చెట్టు, వేప చెట్టు కలిసిన చెట్టు కూడా ఉంటుంది. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే వివాహం, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయంలో, ఈ చరిత్ర గల ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాల్లో భాగంగానే ఆలయ ముఖద్వారం ముందు ఉన్నటువంటి రావి చెట్టు, వేప చెట్టు కలిసిన చెట్టు ఇది. అంటే రావి చెట్టు, వేప చెట్టు కలిసిన చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే సంతానం లేని సంతానం, వివాహం కానీ వివాహం అవుతుందన్న నమ్మకంతో భక్తులందరూ కూడా దారం 108 సార్లు ప్రదక్షిణ చేస్తూ దారాన్ని చుడుతూ ఉంటారు. అలా సంతానం కలిగిన వాళ్ళు, సంతానం లేని కుజదోషం, నాగదోషం, సర్పదోషం ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే నాగేంద్ర విగ్రహాలు ఉంటాయి. ఈ నాగేంద్ర విగ్రహాలను కూడా వాళ్ళ కార్యాలు అయిన తర్వాత, సంతానం కలిగిన తర్వాత నాగప్రతిష్ఠ చేశారు. అలాగే కుజదోషం, సర్పదోషం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ రావి చెట్టు మొదట్లో నాగప్రతిష్ఠ చేసుకుంటే వివాహం కానీ, వివాహం అని కానీ, సంతానం కలుగుతున్న నమ్మకంతో ఈ విధంగా జరుగుతుంది. ఈ వృక్షం కూడా సుమారు 100 సంవత్సరాల పైగల చరిత్ర గల ఈ వృక్షం రావి చెట్టు, వేప చెట్టు కలిసిన చెట్టు అవడం. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజ అయితే నమో నమః శ్లోకం ఉంది. దాని ప్రకారం ఈ వృక్షం తాలూకు మొదట్లో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణుమూర్తి, చిగురిన మహేశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఎంతో పరమ పవిత్రమైన రావి చెట్టుతో పాటు వేప చెట్టు, విష్ణుమూర్తి కూడా ఉండడం, కూడా దుర్గాదేవి అమ్మవారు కూడా ఉండడంతో ఈ వృక్షానికి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. భక్తులందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుని ఈ వృక్షం చుట్టూ బ్రష్ చేసుకుని ఆ కోరికలను కూడా మొక్కలను కూడా తీర్చుకుంటూ ఉంటారు. Thank you.